గైస్ చాలా రోజులకైతే ఈరోజైతే కుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో బ్యాచిలర్స్గా కాలేజ్లో ఉన్నప్పుడు రూమ్లో మనం ఇచ్చేసాం అనమాట. సో ఇంటికి వచ్చాక అమ్మ చేతి వంటని తినడం జరుగుతుంది. సో ఇలా అయితే అమ్మ ఇంటికి లేదు. సో వెరైటీగా ఏమైనా చేసుకొని తిందామంటే షాప్లో అయితే 2 ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో. వీటిని 2 పఫీ ఆమ్లెట్స్ చేసుకొని తిందామని అయితే అనిపించింది ఎందుకో. వంటకాడి రాక కూడా చాలా రోజులు అవుతుంది. రూమ్లో ఉన్నప్పుడు అయితే డైలీ వండుకొని తినేది మనమే. సో మనం ఈ పఫీ ఆమ్లెట్ హోమ్ మేడ్ కాక మన బ్యాచిలర్స్ ఉన్నప్పుడు రూమ్లో ఎట్లా చేసేదో ఉన్న వాటితోని సో ఇప్పుడు మనం చేసుకొని చూద్దాం. సో మన పఫీ ఆమ్లెట్ కోసం అయితే నేను 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఎగ్స్ అయితే ఫస్ట్ 2 ఒక గ్లాస్లో కానీ కొట్టి పోసుకోవాలి. సో గ్లాస్లో ఎందుకు కొట్టి పోసుకోవాలంటే మనం ఎగ్స్ ఏంటంటే బాగా చిలకాలన్నమాట, కొద్దిగా వైట్గా వచ్చే వరకు. సో నేనైతే ఇందులో కొద్దిగా అలాగే ఇప్పుడే వేసుకుంటున్నాను. కొద్దిగా కారం, సో అలాగే కొద్దిగా సాల్ట్, చిటికడంతా. తర్వాత అల్లం కూడా ఉంది, అల్లం కూడా వేసుకుందాం కొద్దిగా. మన ఇంట్లో అల్లం మనం బయట షాప్లో కొనుక్కుంటే ఇట్లా ఉండదు అన్నమాట. మొత్తం నీళ్ళు 10 నెంబర్ మాల మొత్తం కెమికల్. సో మనం ఈ ఎగ్స్ అనేది మొత్తం వైట్గా అయ్యేసరికి మొత్తం ఇట్లా కలబెడుతూనే ఉండాలి. ఎంత కలబెడితే మనకు సో మనకైతే మొత్తం ఒక 3-5 మినిట్స్ వరకు అయితే మొత్తం ఇట్లా కలబెట్టుకుంటాం అనమాట. సో మనకు ఎల్లో ఉన్న వైట్ మిక్స్ అయ్యే వరకు కావాలి. సో మొత్తం ఇట్లా ఉండాలన్నమాట చిక్కగా. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు పఫీ ఆమ్లెట్కు మనం గ్యాస్ ఎంత తక్కువ మంట పెట్టుకుంటే మనకైతే పఫీగా ఆమ్లెట్ అనేది పొంగుతుంది అనమాట మంచిగా. సో ఇదైతే సపరేట్ మనకు ఆమ్లెట్ వేసుకోవడానికి సపరేట్ గిన్నె అనమాట ఇది. సో కొద్దిగా అది హీట్ అయ్యాక ఈ హీట్ మీద కొద్దిగా వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే మనకు ఏమన్నా కడిగినప్పుడు సోపు అలాంటిది ఏమన్నా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది. మనము ఈ అల్యూమినియం పాత్రలో తినడే ఎక్కువ. సో మొత్తం వాటర్ మొత్తం డ్రైన్ అయ్యాక ఆయిల్ అనేది కూడా మనం ఎక్కువ వేసుకోవద్దు. మొత్తం ఉన్న ఈ దీని ఏమంటారు గిన్నె దీన్ని మొత్తం అంటాలన్నమాట. సో ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవద్దు అనమాట మనం దీనికి. సో ఆయిల్ వేసుకున్నాక బాగా కూడా హీట్ అవుతుంది. ఎక్కేసి మనం మొత్తం ఆయిల్ మొత్తం అప్లై అయ్యేటట్టు ఇట్లా తిప్పుకోవాలి. గ్యాస్ అనేది మనం ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. అప్పుడే మనకు పఫీ ఆమ్లెట్ మంచిగా వస్తుంది అనమాట. సో ఆయిల్ మొత్తం ఇట్లా తిప్పేసుకున్నాక ఇట్లా మనం చుట్టూ ఇట్లా పోసుకోవాలన్నమాట. మొత్తం ఆమ్లెట్ అనేది మొత్తం తిరగాలి. ఈ ఆమ్లెట్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం తిప్పేసి ప్లేట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఏమాత్రం ఈ ఇందులో ఉన్న ఆవిరి మొత్తం బయటకు రాకుండా అట్లయితేనే మనకు ఆమ్లెట్ అనేది మంచిగా పొందుతుంది అనమాట. సో ఒక 3-5 మినిట్స్ వెయిట్ చేయాలి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనకు ఒక 2-3 అరౌండ్ 4 మినిట్స్ అయింది. సో 4 మినిట్స్ తర్వాత మనము ఇప్పుడైతే ప్లేట్ తీసుకోవాలన్నమాట. సో ప్లేట్ తీసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఏ విధంగా అంటే మనం బయట చూసినట్టు ఆ విధంగా పొంగకుండా కూడా కొద్దిగా మన స్టైల్లో అయితే పఫీ ఆమ్లెట్ రెడీ అయిందనమాట. సో బయట ఎట్లా అంటే వాళ్ళు బటర్ వేస్తారు అనమాట. అందులో ఎక్కువ బటర్ వేసేసరికి అట్లా వంగుతుంది అనమాట. సో చూసారు కదా గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా ఇలా చిన్న పఫీ ఆమ్లెట్ మనం సింపుల్గా ఓన్లీ కొద్దిగా ఆయిల్, ఉప్పు, కారం అనేది అల్లం అంతే అనమాట. సో మళ్ళీ దీన్ని రివర్స్లో వేసాక ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచి బంద్ చేసుకుంటే మన ఈ పఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో బ్యాచిలర్స్ ఉన్నప్పుడు కొత్త రెడీ మన ఏంటి ట్రై చేసేదన్నమాట. అందులో ఇది ఒక రకం. నాకు ఏమనిపించింది అంటే బ్యాచిలర్స్ ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది అనిపించింది. ఎందుకంటే రూమ్లో గట్టిగా కాలేజ్ పోయి వచ్చినామా తిన్నామా తిరిగినామా అనేది కాకుండా ఆయన ఈ అంత మెచ్యూరిటీ లేదు, అంత నాలెడ్జ్ లేదు మనకు. ఎందుకంటే మనకు 1 to 12 వరకు మొత్తం హాస్టల్ కొంపలనే ఇక మొత్తం జైలు కథ అనేది హాస్టల్ ఉన్నట్టు. మనకు చదువు నాలెడ్జ్ తప్ప లోక జ్ఞానం అనేది ఏం లేకుండా డిగ్రీలో కూడా అట్లనే కంటిన్యూ నేర్చుకుంటా ఎంబీలో కొద్దిగా మెచ్యూరిటీ అనేది వచ్చిందనమాట. అప్పుడు లోక జ్ఞానం ఏంటిది, దోసగాలు ఏంటిది, అదేంది ఇదేంది అనేది. సో రివర్స్లో మనం ఆమ్లెట్ వేసుకున్నాక
ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. సో మన పఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ సుర్రం అంటుంది. ఇగో ఇది మంచి ఇట్లా దిబ్బ రొట్టె వంగినట్టు వంగింది. ఇది మనం మూత పెట్టినప్పుడు కలుతుంది. ఓకే, పెద్ద నార్మల్ ఆమ్లెట్కు పఫీ ఆమ్లెట్కి ఏం తేగలేదు. ఇదేమో దిబ్బ రొట్టినట్టు పొంగుతుంది, అదేమో పొంగదా అలా కొద్దిగా ఆనియన్ యాడ్ చేస్తాం మనం. పెద్ద తేడా ఏం లేదు. సో మన ఈ పఫీ ఆమ్లెట్ కాంబినేషన్గా కొద్దిగా చారు ఇట్లా అయితే అమ్మ చారు వేసింది అనమాట. సో చారులోకి టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా పప్పు కూడా ఉంటే బాగుండు. సో కొద్దిగా చారు పోసుకొని అందులో కొద్దిగా ఆమ్లెట్ తీసుకొని ఓకే, బ్యాచిలర్స్ వంట లెక్కన ఉన్నది. పెద్ద టేస్ట్ ఏం లేదు ఆమ్లెట్ దీనికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.